Mathematics of finance. What is the formula for simple interest? Yeah, PTR by 100. T for T for R for I for A for. What is the formula for accumulated amount? T plus I. టీ అండ్ ఆర్ కంపల్సరీ ఒకే ఫార్మాట్లో ఉండాలి. టీ డేస్లో ఉంటే ఆర్ కూడా డేస్లో ఉండాలి. టీ మంత్స్లో ఉంటే ఆర్ కూడా మంత్స్లో ఉండాలి. టీ క్వార్టర్లీ ఉంటే ఆర్ కూడా క్వార్టర్లీ. టీ పరాణం ఉంటే ఆర్ కూడా పరాణం. ఫర్ 4 years అయితే ఆర్ కూడా 4 yearsకి వస్తుంది. టీ అండ్ ఆర్ ఈ ఫార్ములాలో ఒకే ఫార్మాట్లో ఉంటాయి. అది చెప్పుకున్నాను. ఫస్ట్ ప్యాటర్న్ ఏంటంటే నేను క్వశ్చన్ డీకోడ్ చేసి ఒక టేబులర్ ఫార్మాట్లో వేసి క్వశ్చన్స్ ఇచ్చేసాను మీకు. డైరెక్ట్గా మీరు లాజిక్ అప్లై చేసి ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేస్తారు. సెకండ్ ప్యాటర్న్ స్టార్ట్ చేసాం మనం. క్వశ్చన్ని డీకోడ్ చేయట్లేదు ఇప్పుడు. ఎవరు డీకోడ్ చేయాలి క్వశ్చన్ అంటే నువ్వు. అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో కూడా నువ్వు తెలుసుకోవాలి. నేను ప్రీవియస్లీ ఇప్పుడు వరకు జరిగిన సమ్స్లో ఏంటి ఏమి ఇచ్చారో అనేది క్వశ్చన్లో నేనే డీకోడ్ చేసి సమ్మరీ ఎలా అయితే టేబులర్ ఫార్మాట్లో ఏ ఎంత ఇచ్చాడు ఐ ఎంత ఇచ్చాడు నేనేం కనుక్కోవాలి అది ఒక టేబుల్ ఫార్మాట్లో ఇచ్చేసాను. నువ్వు సాల్వ్ చేసావు. ఇప్పుడు నువ్వు ఆ టేబుల్ కూడా నువ్వే వేసుకోవాలి క్వశ్చన్ చదివి. సో అది ఎగ్జామ్లో ఇచ్చేది. సరే స్టార్ట్ చేద్దాం. అందులో కొన్ని క్వశ్చన్స్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు స్టార్ట్ చేయండి. టైం ఫ్యాక్టర్ యాక్యురసీగా టైమా? బోత్. ఆల్రెడీ చేసినాయే కానీ ఫాస్ట్గా చెప్పండి. ఫాస్ట్గా. టైం ఫ్యాక్టర్. టైం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫాస్ట్గా చెప్పండి. మా ఆల్రెడీ చేసిందే కానీ ఫాస్ట్గా చెప్పండి. ఓకే. ఆల్రెడీ చేసిందే కదా లాస్ట్ క్లాస్. సొల్యూషన్ చెప్పేసేయండి ఫాస్ట్గా. టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ ఇక్కడ. Sir, what they have given? K deposited 1 lakh rupees. What is this one? P. For 2 years. This one? Fine. And rate of interest is a 6% per annum. ఇంట్రెస్ట్ ఏం చేస్తారు? హౌ మచ్ ఇంట్రెస్ట్ మనం ఏం కనుక్కోవాలంట? హౌ మచ్ ఇంట్రెస్ట్ వుడ్ యూ అంట. హౌ మచ్ ద ఫైనల్ అమౌంట్. ఇంట్రెస్ట్ ఎంతో కావాలి, ఫైనల్ అమౌంట్ ఎంతో కూడా కావాలి. ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటమ్మా? పిటిఆర్. పి ఎంతమ్మా? 1 lakh. టీ ఎంత? 2 years. ఆర్ ఎంత? 6%. ఎంత వస్తుందో చూడండి. ఇయర్స్లో ఉంది కాబట్టి ఇది కూడా ఇయర్స్ తీసుకోవచ్చు. 12,000. ఏ ఎంతమ్మా? ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ. 1 lakh ప్లస్ 12,000. ఎంత వస్తుందో చూడండి. ఇది 1,12,000. చేసాం. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏం అడిగాడమ్మా క్వశ్చన్లో? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగి. ఎందుకు నువ్వు 2 times చెప్తున్నావు ఒక్కొక్కటి అంటే నాన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉంటారు, ఆర్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి కొంచెం అర్థం అవ్వకుండా ఉండొచ్చు. అందుకని ఒక్కొక్కటి 2 times డిస్కస్ చేసినప్పుడు సరిపోతుంది. నాకు 4 times 5 times కావాలి, 4 times 5 times కావాలి అనే దాన్ని ఎంటర్టైన్ చేయను. నేను టైమ్స్ అయితే డిస్కస్ చేయను. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ రికార్డ్ అవుతుంది వీడియో. నువ్వు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు. ఓకే. 2 times అయితే మనం బేర్ చేయగలం క్లాస్లో. బట్ మోర్ దాన్ 2 times ఆర్ 4 times చెప్పొచ్చు మహా అయితే. బట్ ఎంతకు మంచి 4 times చెప్పినా అతనికి అర్థం కాలేదు అంటే వీడియో ఒక 10 times చూసి నువ్వు అయినా సరే అర్థం కాలేదంటే అప్పుడు నన్ను మీట్ అవ్వండి, నేను చెప్తాను సజెషన్.
అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇఫ్ ద అమౌంట్ ఓవర్డ్ ఆఫ్టర్ 6 months అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 6 months ఇచ్చాడు, బట్ మనం రాద్దాం వాళ్ళు ఏమి ఇచ్చారో అది రాద్దాం. టీ ఈజ్ ఈక్వల్ టు 6 months. దెన్ ఈజ్ అంటే అమౌంట్ ఎంత అయిందంటే ఆఫ్టర్ 6 months ఏ ఈజ్ ఈక్వల్ టు 1050. అండ్ బారోడ్ అమౌంట్ ఎంతమ్మా, ఎంత బారో చేశారంట, బారోడ్ అమౌంట్ ఈజ్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1000. ప్రిన్సిపల్ అమౌంట్ అంత ఇచ్చారు, ఏ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 1050 మైనస్ 1000 ఎంతమ్మా, 50. ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం, ఏ ఉంది హిందీ. సార్ ఇక్కడ 6 monthsకి 1050 అన్నారు, 50 అన్నారు. సో ఇక్కడ మనకి కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నువ్వు పరాయణం చెప్పాలి, 6 months చెప్పకూడదు. ఎప్పుడు ఇంట్రెస్ట్ అడిగాడు ఏం అడగకుండా సైలెంట్గా ఉన్నాడు అంటే నువ్వు ఎప్పుడు పరాణం చెప్పాలి. లేదా 6 months క్యాలిక్యులేట్ చేసినా ఇంటూ 2 వేసుకున్నా సరిపోతుంది. నేను ఎప్పుడు పరాణం చెప్పాలి కాబట్టి టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చుకోవాలి. నువ్వు 6 months అంటే 0.5. 6 months అంటే ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే అది ఎలా చేయాలమ్మా, 0.5 years. 6 months అంటే 0.5 years. అంతేగాని దాన్ని 1 year కింద చేసుకోవడం కాదు. ఎందుకంటే ఇచ్చిన డీటెయిల్స్ అన్ని 6 monthsకి ఇచ్చారు కాబట్టి సో నువ్వు వాటిని మార్చకూడదు, కన్వర్ట్ చేయాలమ్మా. దీన్ని కన్వర్ట్ చేయాలంటే 6 monthsని ఇయర్ ఫార్మాట్లోకి తీసుకెళ్ళాలి, అంతేగాని 1 year చేయకూడదు. ఇయర్ ఫార్మాట్లోకి తీసుకెళ్ళాలి, ఇచ్చిన డేటాని కన్వర్ట్ చేయాలి, అంతేగాని చేంజ్ చేయకూడదు. చాలామంది చేంజ్ చేస్తారు, 6 monthsని 1 year కింద తీసుకుంటారు. చేంజ్ చేయమన్నా, నేను కన్వర్ట్ చేయమన్నా. ఇయర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తే 6 monthsని ఎలా వస్తుందమ్మా, 0.5 years. 0.5 years. ఫార్ములా యాజ్ యూజువల్ ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్. మనకు కావాల్సింది ఆర్. ఐ అంటే ఎంత, 50. టీ ఎంత సార్ అంటే 1000. టీ ఎంత సార్ అంటే 0.5. ఆర్ కావాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 0.5. 1000 ఇంటూ 0.5 500. 50 డివైడెడ్ బై 500 0.1. ఇది పర్సంటేజ్లో రాయండి, 10%. సో ఇవన్నీ యాక్చువల్గా మీకు ఆన్సర్స్ నేను ప్రింట్అవుట్ ఇస్తాను, అట్ సేమ్ టైం మీ చేత రాపిస్తాను. ప్రతి ఆన్సర్ నేను క్లాస్ రూమ్లో చేసింది ప్రింట్అవుట్ వస్తుంది, అట్ ది సేమ్ టైం నేను రాపిస్తాను నోట్స్లో. అంటే మీకు బ్యాంక్స్ నోట్స్ అని ఒకటి పెట్టాలి. ఇట్ సైడ్ నుంచేమో క్లాస్ రూమ్ సమ్స్, అటు సైడ్ నుంచేమో ప్రాక్టీస్ సమ్స్. అంటే కాన్సెప్ట్ బుక్, ప్రాక్టీస్ బుక్ రెండు ఉంటాయి. కాన్సెప్ట్ బుక్లో ఏవైతే సమ్స్ ఉన్నాయో అదే ఇప్పుడు నేను చెప్పేవి, అవన్నీ ఆన్సర్స్ రాసుకుంటూ వెళ్తాను. మీ ఇష్టం, ఆప్షనల్, రాయండి రాయకపోండి. నేనైతే ప్రింటెడ్ కూడా ఇస్తాను, కానీ ఎప్పుడు ఇస్తాను, లాస్ట్లో ఇస్తాను. ప్రింటెడ్ అంటే ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత. సార్ మీరు నోట్ చేసుకోవడానికి టైం ఇస్తాను నేను. లేదు లేదు నాకు రాయటం అలవాట్లేదంటే ప్రింటెడ్ ఫార్మాట్లో కూడా వస్తుంది ఆన్సర్, ఒకవేళ మీరు సరిగా రాసుకోకపోయినా మిస్ అయినా సరే. మరి ఇంకొక బుక్ అంటున్నాను, ఏంటది, క్వశ్చన్ బ్యాంక్ అంటారు దాన్ని. కాన్సెప్ట్ బుక్లో ఉన్న సమ్స్ ఇవన్నీ క్వశ్చన్ బ్యాంక్. ఈ సమ్స్నే కొంచెం నెంబర్స్ మార్చి ఎగ్జామ్లో అడిగిన సమ్స్ అన్ని యాడ్ చేసి ఎంటీపీస్ ఆర్టీపీస్ యాడ్ చేసి ఇచ్చేదాన్ని క్వశ్చన్ బ్యాంక్ అంటారు. అలా క్లాస్ రూమ్లోనే ఒక్కొక్క చాప్టర్స్కి మోర్ దాన్ 100 సమ్స్ చేస్తాం మనం. వాటిలోంచే మెయిన్ ఎగ్జామ్లో వస్తుంది. చూద్దాం ఎంతమంది చేస్తాం. చేస్తారు లాస్ట్ క్లాస్లో హోంవర్క్ ఇచ్చాను, చేస్తారు హోంవర్క్ అందరూ. ఎంత వచ్చిందమ్మా ఆన్సర్, 3.5. ఇంకొక ఆన్సర్ ఏమైనా ఉందా, 3.5 కాకుండా వేరే ఆన్సర్. కూడా ఉంటుందిలే, నేను సాల్వ్ చేస్తానమ్మా. నాకు అసలు మీ మీద నమ్మకం ఉందా, నమ్మకం లేదా, అస్సలు నమ్మను. నేను మీరు చెప్పిన ఆన్సర్ నమ్ముతాను, నేను నమ్మను. నాకు ఎందుకు అది తప్పు అనిపిస్తుంది. మీ మీద నాకు అస్సలు నమ్మకం లేదమ్మా, నేను చేస్తాను. మిస్టర్ హెచ్ ఇన్వెస్టెడ్ 70,000 ఇన్ బ్యాంక్. ఏమని తీసుకుందాం, హెచ్ ఇన్వెస్టెడ్ 70,000 అంటే ఏమని తీసుకున్నాం, అది ఏనా, పీనా, ఐనా, టీనా, ఆరా. పీ ఈజ్ ఈక్వల్ టు 70,000. డీకోడ్ చేస్తున్నా క్వశ్చన్ని. 70,000 at the rate of interest r is equal to 6.5% per annum. Next he receives 85,925. 85,925 అనేది ఏంటమ్మా, దట్ ఈస్ ఏ. 85,925 ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది టర్మ్. అసలు ఎంత టర్మో చెప్పలేదు, టర్మ్ అంటే టైం పీరియడ్. మా టర్మ్ అంటే ఏంటమ్మా, టీ.
టీ ఎంత అని అడుగుతుంది. సార్ ఫస్ట్ టీ ఎంత అనాలంటే మన మెయిన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్. ఐ లేదు కదా సార్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఐ. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి. ఏ అంటే ఎంతమ్మా? 85,925 minus 70,000. What is the interest amount? 15,925 is the interest amount. Substitute that amount. 15,925 is equal to P means 70,000. T we have to find out T. R is a 6.5. 6.5 ని మనం ఎలా రాస్తాము చెప్పండి డెసిమల్స్ లో? 0.65 0.65 0.65 0.65 0.065. చాలా మంది 0.65 రాస్తారు. చాలా మంది 0.65 రాస్తారు. 0.65 ఇంటూ 100 వేయండి, 65%. 0.065 ఇంటూ 100 వేయండి, 6.5. ఎప్పుడైనా డెసిమల్ రాసుకోవాలి. క్యాలిక్యులేటర్లో ఇదంతా అవసరం లేదు అసలు. 65% కొడితే వస్తుంది. 70,000 నేను క్యాలిక్యులేటర్లో ఎలా చేస్తాను ఇప్పుడు చెప్తాను. ఇది 70,000 ఇంటూ 0.65. 70,000 ఇంటూ 0.65 45,500. 15,925 divided by 45,500. 0.35. ఇదేదో తప్ప అంటే చూడండి అమ్మా. 70,000 ఇంటూ 0 చెప్పారు. 70,000 ఇంటూ 0.065 ఆర్ 6.5% చెప్పాలి. ఇది 4,000 అందరికి వచ్చిందా? ఇది 70,000 ఇంటూ 0.065. 70,000 ఇంటూ 6.5% ఎంత? 4,550. 15,925 divided by 4,550. 3.5 years. ఎందుకంటే ఆర్ ఏ ఫార్మాట్లో ఉంటే ఇది కూడా అదే ఫార్మాట్లో వస్తుంది. ఆర్ ఇయర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఇయర్ ఫార్మాట్లో వస్తుంది. ఇది క్యాలిక్యులేటర్లో ఎలా చేస్తాం? ఫస్ట్ ఈ డేటా అంతా రాసిన తర్వాత ఫస్ట్ ఏం టైప్ చేస్తావు నువ్వు? క్యాలిక్యులేటర్లో ఏం టైప్ చేస్తావు ఈ డేటా రాసిన తర్వాత? అంతే. 85,000 ఫస్ట్ టైప్ చేస్తాను నేను. 85,925 మైనస్ 70,000 ఫస్ట్ టైప్ చేస్తాను. నీకు వచ్చింది ఐ. సో అది ఐ అని అన్నారు కదా, పక్కన రాసి పెట్టుకుంటాను నేను. 925. ఇప్పుడు పీటీఆర్ అంటే పి ఎంతో తెలుసు నాకు. 70,000 క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. ఆర్ని మల్టిప్లై చేయాలి. 70,000 ఇంటూ 6.5 వేస్తా క్యాలిక్యులేటర్లో. 70,000 ఇంటూ 6.5 ఇది కూడా పక్కన రాసుకుంటాం. ఇప్పుడు 70,000 ఇంటూ 6.5 ఎంత వచ్చిందో 15,925తో దాన్ని డివైడ్ బై చేస్తాను. నేను ఏంటంటే ఆ పక్కన రాయను, ఇక్కడ నుంచి షార్ట్కట్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే నీ క్యాలిక్యులేటర్లో 70,000 ఇంటూ 6.5 టైప్ చేశాను, అది నేను పక్కన రాయను. అదేంటి సార్ రాయాలి కదా, అదేం న్యూమరేటర్ కాదు కదా, డినామినేటర్లోకి వెళ్తుంది కదా. కంపల్సరీ రాయాల్సిందే మీరు, ఎందుకంటే అది వైప్ ఆఫ్ చేసి వేరే టైప్ చేసి దాని కింద డినామినేటర్ ఇది వేయాలి. నేను రాయను. మరి ఏం చేస్తాము? నాకు బతుకం. ఎంప్లస్ రాదు, ఎంప్లస్ వాడను. డివైడెడ్ బైకి ఎంప్లస్ ఎంఐఎస్ రాదమ్మా. డివైడెడ్ బైకి రాదు, ప్లస్ మైనస్కి ఎంప్లస్ ఎంఐఎస్ ఎవరు చెప్తారు? నేనేదో పక్కన రాయను అమ్మా. ఇప్పుడు నా క్యాలిక్యులేటర్లో 70,000 ఇంటూ 6.5 ఉంది. ఎంత ఉందమ్మా? 4,550. అది డినామినేటర్లో ఉండాలి కదా. నువ్వు పక్కన రాసుకొని ఇప్పుడు క్యాలిక్యులేటర్లో ఏం చేస్తావు? నువ్వు 15,925 టైప్ చేసి డివైడెడ్ బై ఇది వేస్తావు. అంతే కదా నువ్వు క్యాలిక్యులేటర్లో చేసేది. ఇప్పుడు నీ క్యాలిక్యులేటర్లో ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసావు నువ్వు? ఐ. తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేసావు నువ్వు? పి ఇంటూ ఆర్. నెక్స్ట్ ఏం చేస్తావు చెప్పు? నువ్వు ఏం చేస్తావు నెక్స్ట్? మళ్ళీ 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 క్యాలిక్యులేటర్లో ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసావు అది చెప్పు. ఇంట్రెస్ట్. అది రాసావా రాయలేదా? రాయాలా? అది రాయక్కర్లేదా? రాసారా రాయలేదా అమ్మా? అది నువ్వు రాయలేదా? ఓకే, రాయలేదంట. నెక్స్ట్ ఏం టైప్ చేసావమ్మా? ఎంత వచ్చింది?
పర్సంటేజ్ మనం 70,000 ఇంటూ 6.5%. ఏం చేద్దాం, ఏం చేయాలి నేను అడుగుతున్నా. చూడకూడదు, మేము రాసిన చూడకూడదు, మీరు చూడకూడదు. నెక్స్ట్ ఏంటి, క్వశ్చన్ చూపించాలా? సరే. క్యాలిక్యులేటర్లో ఏం ఆపరేషన్ చేస్తున్నారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నా. క్యాలిక్యులేషన్ ఏం టైప్ చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తావు, ఆన్సర్ రావాలంటే అది చేస్తుంది. చెప్పట్లేదు మాకు. ఫస్ట్ ఏం టైప్ చేశారు, అందరూ అందరూ ఫస్ట్ ఏం టైప్ చేశారు? అదే ఏం టైప్ చేశారు చెప్పండి నాకు. 85,950 మైనస్ 100, ఇక్కడ వరకు అర్థమైందా అమ్మా? తర్వాత ఏం టైప్ చేశారు? 70,000 ఇంటూ తీసుకోండి. తర్వాత ఏం చేయాలి అని అడుగుతున్నాను నేను. మీ అందరు కాదు ఈ అమ్మాయి, తర్వాత ఏం చేయాలి? ఉం. నువ్వు చెప్పింది కూడా మెథడ్ కదమ్మా, నువ్వు ఎలా చేసావు కానీ. ఓకే. నువ్వు ముందు చెప్తే నేను తర్వాత చెప్పు. దాని తర్వాత ఏం చేయాలి సార్ అంటే 15,925ని 4,550తో డివైడెడ్ బై చేయాలి. కానీ అది అక్కడ ఉన్నది క్యాలిక్యులేటర్లో. 15,925 ఉంటుందా ఇప్పుడు? నువ్వు రాసి పెట్టుకోవాలి పక్కన, లేదా బ్యాక్ చేయాలి. అంత మనం 2-3 బటన్లు నొక్కితే టైం వేస్ట్ కాబట్టి నువ్వు ఏం చేస్తే బెస్ట్, అది నోట్ చేసి పెట్టుకుంటే బెస్ట్. మళ్ళీ నువ్వు క్యాలిక్యులేటర్లో ఏం టైప్ చేయాలి, 15,925. నువ్వు అది టైప్ చేస్తే ఏది వెళ్ళిపోతుంది, 4,550 వెళ్ళిపోతుంది. అంటే అది కూడా రాయాలిగా. లేదు లేదు నాకు గుర్తుంటుంది అంటే అంత సినిమా లేదు ఎగ్జామ్లో, గుర్తుండదమ్మా. ఏదో క్లాస్ రూమ్ కాబట్టి గుర్తుంటుంది. అంటే 2 అమౌంట్స్ నువ్వు రాసి పెట్టుకోవాలి అట్లీస్ట్. 15,925 రాయాలి, 4,450 రాయాలి. మిగతా రాయక్కర్లేదు. మిగతా EPRAI రాస్తే సరిపోతుంది. అవి కూడా నేను రాయను యాక్చువల్లీ, క్వశ్చన్ చదువుతాను. అవి కూడా నేను రాయనమ్మా, క్వశ్చన్ చదువుతాను. ఫార్ములా బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి మేబీ రాసినా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పేది రాసే కంటెంట్ మినిమైజ్ చేస్తామని. నేను ఏది మాత్రమే రాస్తాను ఈ క్వశ్చన్ సంబంధించి అంటే 15,925 ఒకటి రాస్తాను, 4,550 ఒకటి రాస్తాను. మహా అయితే క్వశ్చన్ డీకోడ్ చేసినప్పుడు ఇది రాస్తాను. జనరల్గా అయితే నేను రాయను, బై ఎక్స్పీరియన్స్ అవి కూడా రాయర్లేండి. ఫార్ములా రాయలేదేంటి, బ్రెయిన్లో వేస్తాను ఫార్ములా, బ్రెయిన్లో వేస్తానమ్మా ఫార్ములా. అంటే ఈ స్టెప్ అంతా ఎక్కడ వేస్తాను తెలుసా, నేను బ్రెయిన్లో వేస్తాను. I ఈక్వల్ టు 70,000 ఇంటూ T ఇంటూ 6.5 అంటే 70,000 ఇంటూ 6.5 బ్రెయిన్లో వేస్తాను. ఇది కష్టం, ఇంపాసిబుల్. పాసిబుల్ అమ్మా, పాసిబుల్. ఇంపాసిబుల్ అన్న వాళ్ళు సింపుల్గా ఒక టెక్నిక్ చెప్తానమ్మా, ఇట్స్ లైట్. అసలు దేన్ని లైట్ తీసుకోవాలి సార్, మ్యాథ్స్ని లైట్ తీసుకుంటే CA ఫౌండేషన్, ఆ CMA ఫౌండేషన్ని. దాన్ని కూడా లైట్ తీసుకుంటే కోర్స్ని, ఇక అది కూడా లైట్ తీసుకుంటే లైఫ్ని. ఇఫ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఐ విల్ యాక్సెప్ట్. పాసిబుల్ ఇంపాసిబుల్, పాసిబుల్ బ్రెయిన్లో చేయడం. ఏమైతే రాస్తే ఒక 1 మినిట్ లేకపోతే హాఫ్ మినిట్ వేస్ట్ అయింది కదా. 1 మినిట్ హాఫ్ మినిట్ చాలా ఇంపార్టెంట్. అంటే టైమా యాక్యురసీనా? టైం కూడా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ దేన్ని చూస్తాడా, మా యాక్యురసీ చూస్తాడా, టైం అని చూస్తాడా? రెండింటిని చూడాలి. టైం చూడాలి, విత్ ఇన్ టైం యాక్యురసీ. నువ్వు టైం అయిపోయిన తర్వాత ఎంత క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇచ్చినా సరే నీకు పేమెంట్ ఉండదు. అసలు నీకు క్లయింటే రాడు. నువ్వు టైం లేట్గా ఇస్తాను కానీ క్వాలిటీ ఇస్తాను, నేను రాజమౌళి లాగా సినిమా చేస్తానంటే మన ప్రొఫెషన్కి సెట్ కాదు. విత్ ఇన్ టైం ఇస్తేనే నీకు ఫీజు. విత్ ఇన్ టైం కాకుండా అవుట్ సైడ్ ది టైం నువ్వు ఎంత క్వాలిటీ ఇచ్చినా, హై ఎండ్ క్వాలిటీ ఇచ్చినా నో వాల్యూ, జీరో వాల్యూ ఉంటుంది. నేనేమంటానంటే 15,000 ఉంది కదా, 4,550 ఉంది కదా, ఇవన్నీ రాయకుండా నేను 15,925 ఒకటే రాస్తాను. అదేంటి సార్ మరి డివైడెడ్ బై చేయాలి కదా, 15,925ని 450తో డివైడెడ్ బై చేయాలి కదా. అంటే ఇప్పుడు నీ క్యాలిక్యులేటర్లో 4,550 ఉంది కదమ్మా, దాన్ని డివైడెడ్ బై ఈక్వల్ టు చేస్తాను. 4,550 డివైడెడ్ బై ఈక్వల్ టు చేయండి. అంటే దాన్ని ఏం చేసావు నువ్వు, డినామినేటర్కి తీసుకెళ్ళావు. 1 డివైడెడ్ బై ఈక్వల్ టు అమ్మా వినేదే లేదు, సార్ చెప్పారు చేయడం. చేయండి. 4,550 ఉంది నీ క్యాలిక్యులేటర్లో, డివైడెడ్ బై ఈక్వల్ టు చేస్తావు అంటే ఏం చేస్తున్నట్టు దాన్ని చెప్పండి అమ్మా. డివైడెడ్ బై ఈక్వల్ టు చేస్తున్నావు అంటే దాన్ని ఏం చేస్తున్నట్టు, నువ్వు రివర్స్ చేస్తావు. అది నీకు అర్థం అవ్వాలి, అప్పుడు షార్ట్ కట్స్ అర్థమవుతాయి నీకు క్యాలిక్యులేటర్లో. మళ్ళీ ఇంకొకసారి అందరు సార్ 2ని డివైడెడ్ బై ఈక్వల్ టు చేయండి, డివైడెడ్ బై ఈక్వల్ టు 2 డివైడెడ్ బై ఈక్వల్ టు చేయండి, 2 డివైడెడ్ బై ఈక్వల్ టు అంటే ఏం జరిగింది క్యాలిక్యులేటర్లో చెప్పండి నాకు.
సార్ ఆన్సర్ ఇంపార్టెంటా, క్యాలిక్యులేటర్లో ఏం జరిగిందో ఇంపార్టెంటా అంటే క్యాలిక్యులేటర్లో జరిగిన దాన్ని కూడా పట్టుకున్నావు అంటే నువ్వు ప్రాసెస్ని, అలాంటి షార్ట్ కట్స్ 100 కనిపెడతాం. కంప్యూటర్లోని వాడుకోవటం అందరికీ వచ్చు, కానీ కంప్యూటర్లో ఏం జరిగింది, అది ఎలా వచ్చింది అనేది తెలుసుకుంటే ఇలాంటి కంప్యూటర్స్ని, దాని అడ్వాన్స్డ్ కంప్యూటర్ను నువ్వు కనిపెట్టగలవు. నీకు కావాల్సింది ఏంటి, నాకేం కావాలి ఈ సిస్టంలో ఈ మార్పు చేస్తే నాకు కావాల్సింది ఈజీగా వస్తుంది అంటే నువ్వు ఫస్ట్ ఎలా వచ్చిందో ఇంపార్టెంటా, ప్రాసెస్ కూడా ఇంపార్టెంటా అంటే ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్. క్యాలిక్యులేటర్లో ఏం జరుగుతుందో చెప్పు నాకు. 2 ÷ చేసావంటే క్యాలిక్యులేటర్లో ఏం జరిగింది లోపల సిస్టంలో. 2ని ఏం చేస్తున్నావు మా ÷ చేస్తున్నావు అంటే రివర్స్ చేస్తున్నావు, 1తో రివర్స్ చేస్తున్నావు. 2ని 1తో రివర్స్ చేస్తున్నావు, ఆ 1/2 అయింది. ఏమి చెప్పకుండా ÷ చేస్తున్నావు అంటే డినామినేటర్కి తీసుకెళ్తున్నావు. అంటే న్యూమరేటర్లో ఏమీ లేదు, 1 ఉంది. అంటే ఒక నెంబర్ పక్కన ÷ అని క్యాలిక్యులేటర్లో టైప్ చేస్తే కానీ డినామినేటర్ 1// చేస్తుంది. న్యూమరేటర్లో ఉన్నది నీకు డినామినేటర్లో కావాలంటే ÷ చేయాలి, న్యూమరేటర్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి. నీకు యాక్యురేట్ రాదు కానీ దానికి 0.0001 తేడా వస్తుంది. అది నువ్వు ఎలా కనిపెట్టేస్తావు, ఇలా చేసినప్పుడు 0.01 డిఫరెన్స్ వస్తుంది కాబట్టి 0.01 యాడ్ చేసి ఆన్సర్ తీసుకుంటావు. అంటే నీకు ఆన్సర్ ఎంత వస్తుంది నేను చెప్పిన ఇప్పుడు 4550. ఇదంతా తెలియకుండా కూడా నువ్వు ఆన్సర్ చేస్తావు, కానీ ఈ స్టెప్స్ అన్ని వేసి ఆన్సర్ చేసిన వాడికి ఈ స్టెప్స్ అన్ని వేయకుండా ఫాస్ట్గా చేసిన వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందా. ఈ క్వశ్చన్ని ఆన్సర్ వచ్చేసి 3.5 మీరు అందరు చేశారు, అయినా సరే నేను దీన్ని ఎలా స్పీడ్గా చేయాలి అని చెప్తున్నా. నువ్వు దీన్ని స్కిప్ చేసావు అనుకో, డిగ్రీ క్యాండిడేట్ నువ్వు. ఎవరమ్మా నువ్వు? డిగ్రీ క్యాండిడేట్. ఒక క్వశ్చన్ని ఎన్ని విధాలుగా చేయాలి, ఎంత స్పీడ్గా చేయాలి, ఎన్ని టైప్స్లో చేయాలి, అన్నీ నీకు అవగాహన ఉందా, అదే నీ వారే ప్రొఫెషనల్. అది పాసిబుల్ ఇంపాసిబుల్ అంటే పాసిబుల్. ఇది క్లాస్ రూమ్లో చెప్పడం వల్ల 2 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేస్తారు నాకు. ఒకటి నాకు తెలియంది సార్ చెప్తున్నాడు నేను నేర్చుకోవాలనే స్టూడెంట్, ఇంకొకటి నాకు ఆల్రెడీ వచ్చు కదా ఈయన ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నాడని ఇంకొకటి. కాంప్లికేట్ చేస్తున్నాడనే వాళ్ళని అసలు పట్టించుకోను, ఎందుకంటే దే ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ కోర్స్. నువ్వు డిప్రెస్ అయినా సరే నేను చెప్పే మాట అది, డిప్రెషన్కి వెళ్ళినా అంటే నీకు ఒకటి తెలియంది తెలుసుకుంటావా లేకపోతే అది వదిలేస్తావా, ఆల్రెడీ వచ్చు కదా అని చెప్పేసి తెలుసుకోవాలి. దట్ ఈస్ ద జీల్. సో ఇప్పుడు చెప్పామా నువ్వు 4000 ఇప్పుడు చేయండి, 4550 ÷ ఇంటూ 15925 3.5 0.01 డిఫరెన్స్ వస్తుంది అన్నా కదా ఇక్కడ. అది యాడ్ చేస్తే ఆన్సర్ తీసుకున్నాను, అది కూడా బ్రెయిన్లో చేసేయచ్చు. 3.5 ఈజీగా చెప్పచ్చు. అంటే నేను ఒక ఆపరేషన్ అంటే క్యాలిక్యులేటర్లో ఆన్ బటన్ టైప్ చేయడం ఆపేసాను, పేపర్ చుట్టం ఆపేసాను, జస్ట్ దీని డినామినేటర్కి వెళ్తుంది, వేరే నెంబర్ న్యూమరేటర్ రావాలి కాబట్టి దీన్ని ÷ వేసేసి ఆ వేరే నెంబర్ని ఇంటూ చేశాను అంతే. స్పీడ్ పెరిగిందా పెరగలేదు? ఎస్, స్పీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు రేపు జాబ్కి వెళ్ళినా సరే స్పీడ్ చూస్తారు. నీలాగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నువ్వు స్పీడ్గా చేస్తున్నావు, కరెక్ట్గా చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు అనేది నా స్కిల్ లేదు. సరే ఇది బుక్లో ఉంటుందా ఇలా చేయాలనేది, నాకు ఎవరు చెప్పలేదమ్మా, నేను కనిపెట్టుకున్నాను. అవును, దీన్ని డినామినేటర్ తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఆన్ బటన్ నొక్కి మళ్ళీ 15925 టైప్ చేసి మళ్ళీ ÷ ఎందుకు చేయాలి నేను? ÷ చేసేసి డినామినేటర్కి వెళ్ళిపోతుంది, న్యూమినేటర్ని మల్టిప్లై చేయి కదా, లాజిక్. నేను ఒకటి చెప్పాను, మీరు ఇంకోటి చాలా కనిపెట్టవచ్చు ఇలా. ఇది ఒకటే ఉంటుందా, చాలా కనిపెట్టవచ్చా ఇలాగా కనిపెట్టవచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆఫీస్లో కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి. జనరల్గా Ctrl+Alt+F అని ఒకటి ఉంటుంది. Ctrl+Alt+F అంటే జనరల్గా ఆ పర్టికులర్ బాక్స్ సెలెక్ట్ అయ్యేసి రైట్ టెక్స్ట్ వస్తుంది. అది రైట్ క్లిక్ ద్వారా కూడా చేయొచ్చు. నేనేం చేస్తాను అంటే ఇక రైట్ క్లిక్ సింబల్ ఉంటుంది, Ctrl+Alt+F+SH 4 బటన్లు టైప్ చేయాలి. నేనేం చేశానంటే రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత అక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ని టైప్ చేస్తే అది వస్తుంది. ఎలాగో సెల్స్లో M ఉంది కదా, ర్యాప్ టెస్ట్లో W ఉంది కదా, రైట్ క్లిక్ W 2 బటన్లు టైప్ చేయాల్సింది. నేను అది కనిపెట్టా కొత్తది, రైట్ క్లిక్ W ఇచ్చేసారు. ఆఫీస్లో అందరూ ఏం చేశారు, అందరూ చూసారు. మేమంతా Ctrl+Shift+Alt+FH అని టైప్ చేస్తుంటే ఈయన 2 బటన్లు టైప్ చేసి ర్యాప్ టెస్ట్ చేస్తున్నాడు అని టైప్ చేశారు. ఇప్పుడు అందరు అడిగారు ఏంటిది అని. ఏం లేదు, రైట్ క్లిక్లో ర్యాప్ టెస్ట్ ఉంది, రైట్ క్లిక్లో నువ్వు ఏ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను ర్యాప్ టెస్ట్ చేసుకుని దానికి W షార్ట్ కట్ ఇచ్చాను, 2 బటన్లు టైప్ చేయడం వల్ల ర్యాప్ టెస్ట్ వచ్చేస్తుంది, టైం సేవ్ అవుతుంది. ఇది ఎక్కడ లేదే, షార్ట్ కట్స్లో ఎక్కడ ఉండదు, అది మనం కనిపెట్టి షార్ట్ కట్స్లో ఉండదు. Ctrl+Alt+SH ఉంటుంది. అంటే ఇవి కొత్తగా మనం కనిపెట్టాలి అంటే అసలు Alt+FS ఎందుకు వస్తున్నారు ఫస్ట్ చూసాను. Alt కొట్టాము, హైలైట్ అయింది కోడ్స్, కంట్రోల్ పట్టున్నాడు,
అంటే అండర్లైన్ చేసిన కూడా హైలైట్ అయింది. దీనికి మనం వేరే షార్ట్ కట్ పెట్టుకోవచ్చు కదా అని నేను కనిపెట్టుకున్నా. కంప్యూటర్ మనం చెప్పినట్టు వినిద్దా? కంప్యూటర్ చెప్పినట్టు మనం వింటామమ్మా. మనం చెప్పినట్టు కంప్యూటర్ని సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేస్తాం. సాఫ్ట్వేర్ నువ్వు చేంజ్ చేయొచ్చు, కోడింగ్ చేంజ్ చేయొచ్చు, బట్ టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. అంటే ఇప్పుడు ఫైనల్గా నేను ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుందో ఆ సాఫ్ట్వేర్ గురించి నీకు తెలిసి ఉండాలో అవసరం లేదా? ఎస్, యూ నీడ్ టు. క్యాలిక్యులేటర్లో ఏం జరుగుతుంది అనేది నీకు తెలిసి ఉండాలి, గ్రిప్ రావాలి. అప్పుడు నువ్వు షార్ట్ కట్స్ క్యాలిక్యులేటర్తో ఎలా చేయాలో కనిపెట్టు. నేను కొన్ని చెప్తాను, వాటిని బేస్ చేసుకుని నువ్వు ఇంకొన్ని కనిపెడతావు. అందుకనే క్యాలిక్యులేటర్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను కొంత ట్రైన్ చేస్తాను, విశ్వాసాలు కొంత ట్రైన్ చేస్తారు, అకౌంట్స్ క్లాస్లో కొంత ట్రైనింగ్ అవుతారు. నాకు తెలిసి ఎంప్లాయస్ వచ్చేసి ఉండాలి వాటికి. మీకు రాలేదా? సరే, ఆ టైం యాక్చువల్ నేనే చెప్పలేము. ఈరోజు దాని గురించి కూడా చూద్దాం, ఎంప్లాయస్ గురించి చిన్నగా చెప్తాను. సో ఇది అందరికి అర్థమైందా? సార్ ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదమ్మా, ఆన్సర్ మీ అందరూ చేస్తారు. ఈ క్వశ్చన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటో తెలుసా? క్యాలిక్యులేటర్లో ఎలా చేయాలి ఈ క్వశ్చన్. ఫస్ట్ వచ్చేసి నాకు అర్థం కాదా? ఎలా చెప్పమ్మా? మీరు చేయండి. ఇంటూ చేయకుండా అలా చేస్తే వస్తుంది. కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, నేను చెప్తాను వినండి. మీకు ప్రీవియస్ ఆపరేషన్స్ లేవు కాబట్టి ఇక్కడ వర్కౌట్ అయింది, ఈ ఒక్క ఫ్రాక్షనే కాబట్టి. వేరే ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఇది వర్కౌట్ కాదు, చేయాల్సిందే. అది నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేటర్లో ఏం జరిగిందో చూద్దాం. ఆల్రెడీ మీరు డివైడ్ బై ఈక్వల్ టు చేశారు కదమ్మా. తర్వాత మీరు ఏం చేస్తున్నారు, దీన్ని ఈక్వల్ టు తర్వాత 15,000 టైప్ చేశారు. అంటే ఆ ఫ్రాక్షన్లో వెళ్ళి ఇది కలిసిపోయింది, అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే అది ఆటోమేటిక్గా ఇంటూ తీసుకుంది. కానీ మీరు డివైడెడ్ బై ఈక్వల్ టు కాకుండా ముందు ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తుంటే అది అప్లై అవుతుంది కదా. ఇప్పుడు దాని గురించే డిస్కషన్. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో ఇంకొక ఆపరేషన్, మా ఈ షార్ట్ కట్ అర్థమైందా అందరికీ? ఇప్పుడు మనం అనుకున్నది 1 హాఫ్ ప్లస్ హాఫ్ ఎంతో చెప్పండి అమ్మా. హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత? 1. ఇది క్యాలిక్యులేటర్లో చేయండి. అట్లా ఇట్లాగే చేయాలి. 0.5 ఈ క్వశ్చనే చేయాలి, ఇదే చేయాలి. ఎంత వచ్చింది? హాఫ్ ప్లస్ హాఫ్ 1 వచ్చిందా? ఎంత వచ్చింది? అదేంటి రాంగ్ కదా? రైటా రాంగా? రాంగ్ ఎందుకు? మనకు తెలుసు కదా, మన కామన్ సెన్స్ చెప్తుంది ఒక హాఫ్ ప్లస్ ఇంకో హాఫ్ 1 అని. కానీ క్యాలిక్యులేటర్ చెప్పట్లేదు కదా. క్యాలిక్యులేటర్లో ఏం జరిగిందో చెప్పండి చాలు, నేను చెప్తాను. అట్లా కాదు, ఇదే చేయాలి. మా అక్కడ నీకు నేను 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 చెప్పేది అక్కడ, నేను చెప్పేది నమ్మ. ఇప్పుడు రాంగ్ వస్తుందిగా, ఇప్పుడు అలా చేయలేవు కదా. 1/2 ప్లస్ 1/5 అలా చేయగలవా? చేయలేవు కదా. 1/2 ప్లస్ 1/5 ఇప్పుడు చేయగలవా? ఈక్వల్ ఉందా పక్కన? లేదు, ఇప్పుడు చేయలేవుగా. ఫస్ట్ ఇది ఎందుకు రాంగ్ వచ్చిందో చెప్పమంటున్నా, అంతేగాని దీన్ని రైట్ ఎలా తెప్పించాలో చెప్పొద్దు. ఇది ఎందుకు రాంగ్ వచ్చిందో చెప్తే దాని సొల్యూషన్ ఏంటో నేను చెప్తా. దీన్ని ఎలా రైట్ చేయాలో నాకు ఇంకా బాగా తెలుసు. 1/2 అంటే 0.5 ప్లస్ 0.5 చేయొచ్చు, 0.5 ఇంటూ 2 చేయొచ్చు, ఈక్వల్ ఉంది కాబట్టి ఇంటూ 3 అయితే చేయొచ్చు. నేను అడిగేది అది కాదు. నేను అడిగేది ఏంటంటే ఆన్సర్ తెప్పించమని కాదు, ఎందుకు రాంగ్ ఆన్సర్ వచ్చిందో చెప్తున్నాను. దట్ ఈస్ ఇంపార్టెంట్. నువ్వు 1/2 ప్లస్ 1/2 వేస్తే 1 నేను ఈజీగా తెప్పిస్తా, అది వేరే విషయం. కానీ 0.5 ప్లస్ 0.5, బట్ నువ్వు 1/2 ప్లస్ 1/2 వేస్తే 0.75 వచ్చింది, అంటే రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ అయిందో చెప్పండి. కరెక్ట్, ఇంకొంచెం కరెక్ట్. క్యాలిక్యులేటర్లో ఏం జరిగిందంటే సార్, 1/2 టైప్ చేసావు, ఎంత వచ్చింది ఇక్కడ? క్యాలిక్యులేటర్ ఎంత అంటే మన గురించి, హ్యూమన్ బ్రెయిన్ గురించి ఆలోచించొద్దు, క్యాలిక్యులేటర్ గురించి ఆలోచించు. క్యాలిక్యులేటర్ ఎంత, క్యాలిక్యులేటర్ బ్రెయిన్ ఉంది కదా, క్యాలిక్యులేటర్ బ్రెయిన్కి ఎంత వెళ్ళిందమ్మా ఇది? 0.5.
దీని తర్వాత ఏం చేసావు నువ్వు, +1 చేసావు. 1/2 చేయమన్నాను, +1 చేసి ఈ 1 దేనికి యాడ్ అయిందో చూడు, 0.5కి యాడ్ అయిపోయింది. అంటే ప్లస్ చేయమంటున్నావు 1, దీన్ని 1.5 అయింది. మళ్ళీ నువ్వు ఏం చేసి టైప్ చేసావు క్యాలిక్యులేటర్లో, /2. ఇప్పుడు ఎంత అయిందో చూడమ్మా, ఇది జరిగింది క్యాలిక్యులేటర్. మళ్ళీ చెప్తున్నా క్యాలిక్యులేటర్లో ఏం జరిగిందో, 1/2 + 1/2 హ్యూమన్ బ్రెయిన్ ఇదొక హాఫ్ ఇదొక హాఫ్ 1 అని చూస్తుంది, కానీ క్యాలిక్యులేటర్కి అది తెలియదు. నువ్వు 1/2 టైప్ చేయగానే 0.5 తీసుకుంది. మళ్ళీ ఏం టైప్ చేస్తున్నావు నువ్వు, ప్లస్ సింబల్ టైప్ చేస్తున్నావు. మళ్ళీ ఏం టైప్ చేస్తున్నావు నువ్వు, 1 అంటే ఈ రెండు యాడ్ చేసేసింది ఎంత, 1.5. మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు, /2 ఇదే చేస్తావు చూడు క్యాలిక్యులేటర్లో నువ్వు, 0.7 జరుగుతుంది. ఫ్రాక్షన్ని ఇంకో ఫ్రాక్షన్ యాడ్ చేసినప్పుడు ఇదే జరిగింది. ఒక నెంబర్ని ఫ్రాక్షన్ యాడ్ చేసినప్పుడు కూడా ఇదే జరిగింది. అంటే ఒక ప్లస్ సింబల్ ఉండి ఆర్ మైనస్ సింబల్ ఉండి ముందు ఒక నెంబర్ ఉండి ఇక్కడ ఫ్రాక్షన్ ఉంటే ఈ నెంబర్కి న్యూమరేటర్ యాడ్ అయిన తర్వాత డినామినేటర్ వెళ్తుంది, అది జరిగేది. ఒక నెంబర్ పక్కన ఆర్ ఫ్రాక్షన్ పక్కన సెకండ్ థింగ్ ప్లస్ తర్వాత ఉన్నది ఫ్రాక్షన్ అయితే, ప్లస్ తర్వాత ఉన్నది ఫ్రాక్షన్ అయితే న్యూమరేటర్ వెళ్ళి ఈ నెంబర్కి యాడ్ అయిన తర్వాత టోటల్ వాల్యూకి డినామినేటర్ వెళ్తుంది. ఇది జరిగింది. మళ్ళీ చెప్తున్నా చెప్పండి, ఒక్క నెంబర్ తర్వాత ఫ్రాక్షన్ ఉంటే సెకండ్, ఇది ప్లస్ తర్వాత కానీ మైనస్ తర్వాత కానీ ఆ నెంబర్కి న్యూమరేటర్ మొత్తం యాడ్ అయిపోయి మొత్తం నెంబర్కి డినామినేటర్ వెళ్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి, ప్లస్ పక్కన ఉన్నది ఒకటి తీసుకోవాలి, దీన్ని ఒకటి తీసుకొని క్యాలిక్యులేటర్కి చెప్పాలి. నువ్వు ఆ రెండు ఒకటి కాదు, దీన్ని వేరు దాన్ని వేరు తీసుకో అని చెప్పాలి. ఎవరికి చెప్పాలి నువ్వు, క్యాలిక్యులేటర్. అది చెప్పడానికి నువ్వు వాడేదే m + m-, ప్లస్ ఉంటేనేమో m+ అంటావు, మైనస్ ఉంటేనేమో m-. ఇప్పుడు నువ్వు m + m- వాడదామా అంటే 1/2ని సపరేట్గా తీసుకో, m+, అక్కడ ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, ప్లస్ కదా, ప్లస్ 1/2 దగ్గర కూడా m+, నువ్వు 1/2 అందరూ మొత్తం ఏసీ కానీ ఆన్ కానీ అన్ని పెట్టేసేయండి. m+ చేసేటప్పుడు ఏం ఉండకూడదు స్క్రీన్ మీద, ఎందుకంటే ఆ ముందు ఉన్నాయన్నీ మెమరీలోకి తీసుకునేది. m+ మీన్స్ మెమరీ, అంటే దీన్ని పక్కన పెట్టుకో, దీన్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకో, మెమరీ అంటే రాసి పెట్టుకోవాలి. m ఫర్ మెమరీ. 1/2 m+, మళ్ళీ 1/, అది పక్కన పెట్టుకునేది కదా, దీనికి ఏం యాడ్ చేయాలి, దాంతో యాడ్ చేయాలా, సపరేట్గా యాడ్ చేయాలి. ఇది సపరేట్గా దాన్ని పక్కన రాసి పెట్టుకున్నావు కాబట్టి దానికి యాడ్ అవుతుందా ఇప్పుడు టైప్ చేసేది, నో. ఇప్పుడు ఏం టైప్ చేస్తావు నువ్వు, 1/2 m+. ఇప్పుడు రిజల్ట్ కావాలి, రిజల్ట్ అమ్మ మళ్ళీ జాగ్రత్త చేయండి, 1/2 m+. ఏమి టైప్ చేయకూడదు మీరు, ఈక్వల్ టు కానీ ఏమి టైప్ చేయకూడదు, అంటే అది రాసి పెట్టుకో, ఇంక అయిపోయింది. 1/2 మళ్ళీ ఏం చేయాలి, m+. ఇప్పుడు ఈక్వల్ టు కొట్టకూడదు, MRC కొట్టాలి. MRC ఎంత వచ్చిందో చూడమ్మా, ఈక్వల్ టు కాదు నువ్వు టైప్ చేయాల్సిన MRC. మెమరీలో ఉంది అంటే ఈక్వల్ టు టైప్ చేయకూడదు. m+కి m-కి ఈక్వల్ టు అంటే MRC. ఎంత వచ్చిందమ్మా, 1. అంటే MRC అంటే ఏంటో చెప్పండి, మీరు చెప్తా వినండి. నువ్వు ఇప్పుడు వరకు మెమరీలో పెట్టుకున్నవన్నీ యాడ్ చేయాలి, అంటే యాడ్ అయితే యాడ్, మైనస్ అయితే మైనస్. నేను ఆల్రెడీ నువ్వు మెమరీలో పెట్టిన వాటికి సింబల్ ఇచ్చాను, m+, m- అని. ప్లస్ ఇస్తే అది ప్లస్ చేయి, మైనస్ సింబల్ ఇస్తే మైనస్ చేయి, మొత్తం అది ప్లస్ మైనస్ చేసేసి నాకు చెప్పు. అంటే //కి m + m- యూజ్ అవుతుందా, నో. అన్ని ఫ్రాక్షన్స్ని సొల్యూట్ చేసిన తర్వాత ప్లస్కి ముందు ప్లస్ తర్వాత, ఆర్ మైనస్కి ముందు మైనస్ తర్వాత వాటిని పక్కన రాసి పెట్టుకొని పేపర్ మీద రాసి పెట్టుకుంటావు కదా, అలా పేపర్ మీద రాసి పెట్టుకోకుండా నువ్వు క్యాలిక్యులేటర్కి చెప్పొచ్చు, నువ్వు పక్కన రాసి పెట్టుకో. మనం రాసి పెట్టుకోమని చెప్తున్నావా, క్యాలిక్యులేటర్ రాయి పెట్టినావా, క్యాలిక్యులేటర్ నువ్వు పక్కన రాసి పెట్టుకోండి. కానీ ఇలా పక్కన రాసి పెట్టుకునే అనే దాన్ని నువ్వు ప్లస్ మైనస్ దగ్గర మాత్రమే వాడగలవు, // దగ్గర వాడలేవు. అంటే నేను ప్రీవియస్ చెప్పిన దానికి // ఉంది కాబట్టి దాన్ని వాడలేదు. ఒక న్యూమరేటర్ డినామినేటర్ పక్కన రాసి పెట్టుకో, న్యూమరేటర్ పక్కన రాసి పెట్టుకో అనలేము, ప్లస్కి మైనస్కి మాత్రమే వాడగలం. అందుకని m + m- అన్నాడు, m/m² అనలేదు చూడండి. అంటే ప్లస్కు ముందు ఉన్న వాల్యూని ప్లస్ తర్వాత ఉన్న వాల్యూ ఫ్రాక్షన్స్ ఉంటే m + m- వాడాల్సి. ప్లస్కి ముందు ఫ్రాక్షన్ ఉంటే ఆ ఫ్రాక్షన్ని సాల్వ్ చేసి m+ చేయి, ప్లస్ తర్వాత ఉన్నదాన్ని సాల్వ్ చేసి కూడా m+. నాకు ఒక డౌట్ వచ్చింది, చెప్తారు అందరూ. నేను ఇప్పుడు ఒకటి ఇస్తా, సాల్వ్ చేయండి చూద్దాం. 3/4 - 1/4 ఎంత, మీరు నార్మల్గా చెప్పండి. 3/4 - 1/4 హ్యూమన్ బ్రెయిన్తో, క్యాలిక్యులేటర్తో కాదు, హ్యూమన్ బ్రెయిన్తో
ఫ్రాక్షన్ 2/4 1/2 సింపుల్గా చెప్పాలంటే 1/2 ముప్పావు కేజీలోంచి పావు కేజీ తీసేస్తే హాఫ్ కేజీ ఉంటుంది. 3/4 అంటే ముప్పావు కేజీ అంటే 750. 75%లోంచి 1/4 అంటే 25%. 25% తీస్తే హాఫ్ ఉంటుంది అంటే 1/2. హ్యూమన్ బ్రెయిన్ యూజ్ ద క్యాలిక్యులేటర్ వితౌట్ m ప్లస్ m మైనస్. m ప్లస్ m మైనస్ లేకుండా క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి. దీనికి 0.5 రావాలి. ఎంత వస్తుందో చూద్దాం. m ప్లస్ m మైనస్ లేకుండా. రాంగ్ ఆన్సర్. ఏం జరిగిందో చెప్పండి, క్యాలిక్యులేటర్లో ఏం జరిగిందో చెప్పండి అందరూ. 3/4 ఎంత వచ్చిందో చెప్పండి. 3/4 ఎంత వచ్చిందో చెప్పండి. 75 -1 డివైడెడ్ బై 4. ఇది జరిగింది క్యాలిక్యులేటర్. ఇది క్యాలిక్యులేటర్లో జరిగింది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఆన్ బటన్. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? 3/4 టైప్ చేసిన తర్వాత ఏం చేయాలి? అందరు చెప్పాలి. చేయండి. తర్వాత 1/4 టైప్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. మైనస్ ఎంతో ఎంఆర్సి ఎంతో చెప్పండి. 1 వస్తుంది మైనస్ ఆన్సర్. మీరు ఏం చేస్తారు? 3/4 m మైనస్ 1/4 m మైనస్ మెమరీకి ఇచ్చారు, ఎంఆర్సి కొట్టారు, 1 వస్తుంది -1. రాంగ్ ఆన్సర్. 0.5 రావాలి. నాకేం అర్థం కావట్లేదు. నువ్వు స్కిప్ చేసేయమ్మా. అసలు అర్థం కావట్లేదు అంటే స్కిప్ చేసే. ఇంపాసిబుల్. నీకు అసలు ఏది రాదు జీవితంలో. స్కిప్ చేసి ఎవరైతే పాసిబుల్ అన్న వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయండి. ఇంపాసిబుల్ అన్న వాళ్ళు సైలెంట్ కూర్చోండి. మీ వల్ల ఏమీ కాదు. ఏం జరిగిందో తెలుసా? జాగ్రత్త విని. ఇంక కష్టపడొద్దు. నువ్వు ఏం చేసావో తెలుసా? క్యాలిక్యులేటర్కి ఏం చెప్పావో తెలుసా? 3/4 తర్వాత ఏం టైప్ చేసావమ్మా? m మైనస్. అంటే దీని ముందు మైనస్ పెట్టు అని. నువ్వు m ప్లస్ m మైనస్ అనేది దాని ముందు ఇచ్చే సింబల్. నేను మెమరీలో పెట్టుకునే దానికి ఏ సింబల్ ఇవ్వాలి అని. తర్వాత ఏం టైప్ చేసావో తెలుసా? 1/4 తర్వాత ఏం టైప్ చేసావమ్మా? m మైనస్. అంటే దీనికి మైనస్ పెట్టు. ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 3/4 అంటే 3/4 అంటే ఎంత వచ్చింది? సాల్వ్ చేస్తే నీకు 0.75 మైనస్ ఉంది సింబల్. 1/4 అంటే 0.25 మైనస్ 0.75 మైనస్ 0.25 ఎంతమ్మా? -1. నువ్వు చేసింది. నేను అదే అడిగింది. 3/4 ముందు ప్లస్ సింబల్ ఉందా మైనస్ సింబల్ ఉందా? అందరూ చెప్పాలి. 3/4 ముందు ప్లస్ సింబల్ ఉందా మైనస్ సింబల్ ఉందా? నువ్వు m ప్లస్ కొట్టాలా m మైనస్ కొట్టాలా? m ప్లస్. 3/4ని మెమరీలో పెట్టుకో, దాని ముందు ప్లస్ సింబల్ ఇవ్వు. తర్వాత 1/4ని మెమరీలో పెట్టుకో, దాని ముందు మైనస్ సింబల్ ఇవ్వు. m మైనస్ అంటే అమ్మ వినాలి. నువ్వు ఏదో చెప్తున్నా. సగం వినటం చాలా తప్పు. ఎప్పుడైనా సరే వింటే కంప్లీట్గా విను, తర్వాత లేకపోతే అసలు వినొద్దు. సగం విని చాలా కంగారు అంటారు. కంగారు చేసేయాలి. ఇట్స్ వెరీ డేంజరస్ తెలుసా? హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్. m ప్లస్ m మైనస్ అంటే ఆ ఫ్రాక్షన్ ముందు ఇచ్చే సింబల్, ఆ ఫ్రాక్షన్ తర్వాత ఇచ్చే సింబల్? అందరూ చెప్పాలి. ముందు ఇచ్చేసి. 3/4కి ముందు ఏముంది? అందరూ చెప్పాలి. ప్లస్. అంటే నువ్వు m ప్లస్ టైప్ చేయాలా m మైనస్ టైప్ చేయాలా? m ప్లస్. 1/4కి సింబల్ ఏముంది? అక్కడ మైనస్. ఇప్పుడు చేయి, నీకు రైట్ ఆన్సర్ వస్తుంది. 3/4 m ప్లస్ 1/4 m మైనస్ ఎంఆర్సి. 3/4 m ప్లస్. ఇక్కడ జాగ్రత్త వినండి. కొంతమంది మొహమాట పడతారు చెప్పడానికి, కొంతమందికి 0.5 రాదు. క్యాషియో క్యాలిక్యులేటర్ సిటిజన్కి వస్తుందేమో నాకు తెలీదు. క్యాషియో వాళ్ళకి కూడా వస్తుందిలే, కొంతమందికి రాదు. ఎందుకు? తప్పు చేస్తే రాదు. ఇలా చేసినా రాదు. మీరు తప్పు చేసి సరిగ్గా టైప్ చేయకపోతే రాదులే, అది వేరే విషయం. కరెక్ట్ చేసినా రాదు. ఇది నేను చెప్పిందే టైప్ చేస్తే 3/4 m ప్లస్ 1/4 m మైనస్ టైప్ చేస్తే రాదు 0.5. ఎందుకు అంటే జాగ్రత్త వినండి. ఆల్రెడీ నువ్వు m ప్లస్ వాడుతూ ఉన్నావు, m మైనస్ వాడుతూ ఉన్నావు, ఎంఆర్సీలు చేసుకుంటూ ఉన్నావు. మెమరీలో ఆల్రెడీ ప్రీవియస్లీ కొన్ని ఉన్నాయి. అవి క్లియర్ చేయకపోతే దీనికి ఎంఆర్సీ కొట్టినప్పుడు అవి కూడా యాడ్ అవుతాయి. నువ్వు ఎప్పుడు m ప్లస్ m మైనస్ చేయాలనుకున్నా వినాలి. ఆఫ్టర్
నువ్వు ఎప్పుడు ఎం ప్లస్ ఎం మైనస్ చేయాలనుకున్నా ఎంఆర్సి అంటే అక్కడ సింబల్ ఎం అనేది ఉండకూడదు నీ స్క్రీన్ మీద. ఎం సింబల్ ఉంది అంటే ఆల్రెడీ మెమరీలో కొన్ని ఉన్నాయని అవి కూడా నేను యాడ్ చేస్తా దీనికి అని చెప్తుంది క్యాలిక్యులేటర్. స్క్రీన్ మొత్తం ఖాళీగా ఉండాలి, ఎం అనే సింబల్ లాస్ట్ ఎడ్జ్లో ఉంటుంది, అది ఉండకూడదు. ఎం అనే సింబల్ ఉండగా నువ్వు ఏదైనా ఎం ప్లస్ ఎం మైనస్ మళ్ళీ ఫ్రెష్గా చేయాలనుకుంటే ఆల్రెడీ మెమరీలో కొన్ని పెట్టున్నావు, వాటిని క్లియర్ చేయ ఫస్ట్. వాటిని క్లియర్ చేయాలంటే ఎలాగా? ఎంఆర్సి డబుల్ టైం ప్రెస్. ఆగమ్మా, ఇక్కడ వరకు కన్క్లూడ్ చేయండి. మా ఎంఆర్సి అందరికి అర్థమైందా? ఒకసారి ప్రెస్ చేయాలా, రెండు సార్లు ప్రెస్ చేయాలా? క్లియర్ మా రిజల్ట్ కావడాలంటే ఎంఆర్సి ప్రెస్ చేయాలి, మళ్ళీ దాన్ని క్లియర్ చేయాలంటే ఇంకొకసారి ప్రెస్ చేయాలి, అప్పుడే పోతుంది. ఇది ఎంతవరకు ఇప్పుడు నువ్వేం చేసావో చెప్పమ్మా, అది ఇక్కడ రాస్తా నేను. అదంతా కాదు, నువ్వేం చేసావో చెప్పమ్మా. నేను చెప్పింది ముందు కూడా ఒకటి ఉంది, నేను చెప్పనండి. ఎంఆర్సి అనేది మెమరీ అనేది కొన్ని క్యాలిక్యులేటర్లోనే ఉంటుంది, కొన్ని క్యాలిక్యులేటర్లో ఆన్ బటన్ నొక్కగానే వెళ్ళిపోతుంది, ఎంఆర్సి చేయక్కర్లేదు. ఈవెన్ దో మెమరీ ఉన్నా సరే అది తీసుకోదు కొన్ని క్యాలిక్యులేటర్లో మాత్రమే ఎం ఉంటే తీసుకునిద్ది. ఓకేనా? రైట్, ఇప్పుడు చెప్పాము. తప్పు, ఎం ప్లస్ చేయాలి కదా. దాని ముందు ప్లస్ సింబల్ ఇస్తున్నాం. కరెక్ట్. నువ్వు 0.5 వచ్చిందన్నావు, అదే రాసా కదమ్మా. అట్లా కాదమ్మా, నువ్వు డౌట్ క్లియర్ చెప్పు, నీకు ఎంత వచ్చిందో చెప్పు, నన్ను అడగొద్దు, నాకేం తెలుసు అక్కడ ఎంత వస్తుందో. రైటే కదా. రైటే కదా, ఇది అందరికి అంతే వచ్చింది, మా అందరికి కూడా అంతే వచ్చింది. బర్లే చెప్పమ్మా, వెయిట్. ఇంగ్లీష్లోనే అడుగు. సరే అమ్మా. 3/4 ఎం ప్లస్ 3/4 ఎం మైనస్ చేస్తేనే 0.5 వస్తుంది. అంటే దీని ముందున్న సింబల్ మీరు ఇందాక ఏం చేస్తారో తెలుసా? 3/4కి ఏం చేశారు మీరు? ఎం మైనస్ చేశారు, దాని ముందు మైనస్ సింబల్ పెట్టారు. తర్వాత మళ్ళీ ఏం చేశారమ్మా? 1/4కి ఏం చేశారు? ఎం మైనస్, ఎందుకంటే మధ్యలో మైనస్ ఉంది కదా అని. అదేం చేస్తుంది క్యాలిక్యులేటర్? 3/4 అంటే 0.75, దీని ముందు సింబల్ ఎంతమ్మా? మైనస్. 1/4 అంటే ఏంటమ్మా? 0.25, దీని ముందు సింబల్ ఎంత తీసుకుంటుంది? మైనస్. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్. అదే క్యాలిక్యులేటర్. ఇందాక మీకు 1 వచ్చి ఉంటుంది, చూసారు లేదు, వెయిట్ చేశారు మీరు. కానీ మీరు చేయాల్సింది ఏంటి? 3/4 ముందు ఏ సింబల్ పెట్టాలమ్మా? ఎం ప్లస్. 1/4 ముందు ఏ సింబల్ పెట్టాలమ్మా? ఎం మైనస్. ఒక ఫ్రాక్షన్ ముందు ఏ సింబల్ మెమరీలో తీసుకునే ముందు దానికి ప్లస్ ఇవ్వాలా మైనస్ ఇవ్వాలా అని చెప్పేదే ఎం ప్లస్ ఎం మైనస్. నువ్వు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్కి ఇస్తున్నావా, క్యాలిక్యులేట్ చేయబోయే అమౌంట్కి ఇస్తున్నావా? క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ ముందు, క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ పక్కన ఉన్నది అది కాదు. అంటే 3/4 మైనస్ 1/4 అంటే 3/4 మైనస్ 1/4 అంటే 3/4 మైనస్ 1/4 అంటే 3/4కి సింబల్ ఎంత ఉంది? ప్లస్. 1/4కి మైనస్, 3/4 కాదు. మైనస్ సింబల్ అనేది 3/4గా 1/4గా? 1/4కి. అంటే నువ్వు ఎం మైనస్ ఇవ్వాల్సిన 3/4కా 1/4కా? 1/4. ఏం లేకుండా ఖాళీగా ఉందంటే అది ప్లస్ సింబల్, మైనస్ అయితే క్లియర్గా చెప్తాడు. అర్థమైంది? ఇంకొకటి ఇస్తా, చేస్తారా? చూద్దాం, ఈసారి కరెక్ట్ చేయాలి, రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అసలు మ్యాథ్స్ నేర్చుకుంటున్నావా క్యాలిక్యులేటర్ నేర్చుకుంటున్నావా? రెండిట్లో ఒకటి కన్ఫర్మ్ చేయండి నాకు. మ్యాథ్సా క్యాలిక్యులేటరా? క్యాలిక్యులేటర్. కష్టంగా ఉంది అన్న వాళ్ళు, నేను ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పానమ్మా, నీకు కష్టంగా ఉందంటే పిచ్చ లైట్ అమ్మా, అసలు లైట్ తీసుకో, నీ వల్ల ఏం కాదు. తిడుతున్నావు ఏంటి? గ్యారెంటీ తిడతాను నేను. 3/4 మైనస్ 1/2. పావు కేజీలోంచి అర కేజీ తీసేస్తే ఎంత? పావు కేజీ అంటే 0.25. ఎలా చేశారు చెప్పండి నాకు క్యాలిక్యులేటర్లో? 3/4
1/2 M మైనస్ తర్వాత ఎంఆర్సి అయిపోయింది. నీకు ఎం ప్లస్ ఎం మైనస్ ఎంఆర్సి వచ్చేసినాయి. కొన్ని క్యాలిక్యులేటర్స్ మాత్రం ఆన్ బటన్ ఎన్నిసార్లు టైప్ చేసినా ఎంఆర్సి క్లియర్ అవ్వదు. కొన్ని సిటిజన్లో కొన్ని క్యాషియోస్లో ఆన్ బటన్ డబుల్ టైప్ చేస్తే ఎంఆర్సి కూడా క్లియర్ అయిపోతుంది ఆటోమేటిక్. బట్ ఎందుకంటే మెమరీలో పెట్టుకున్నది క్లియర్ అయిపోతే కష్టం కాబట్టి క్యాషియో వాడు కొన్ని మోడల్స్లో ఏం చేశాడంటే ఈవెన్ దో ఆన్ బటన్ అయిపోయినా కొన్ని రోజుల తర్వాత ఆన్ చేసిన మెమరీలో ఉన్నది అలాగా ఉంచాలి అని చెప్పేసి వాడు పెట్టాడు. అది స్టూడెంట్కి చాలా డిసడ్వాంటేజ్, షాప్ వాళ్ళకి అడ్వాంటేజ్. అందుకని అలాంటి క్యాలిక్యులేటర్లు ఏమన్నా ఉంటే ఎంఆర్సీ క్లియర్ అవ్వకుండా ఆన్ బటన్ నొక్కినా ఏసీ బటన్ నొక్కినా అది తీసేసి వేరేది కొనుక్కోండి. ఎంఆర్సీ క్లియర్ అయ్యేది కొనుక్కోండి. లేదు 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 నాకు తప్పు ఆన్సర్ వచ్చింది, నువ్వు చెప్పింది రీజన్ కాదు, నువ్వు తప్పు చేస్తుండొచ్చు, అది కూడా చూసుకో. ఎంఆర్సీ క్లియర్ అవ్వకపోవడం వల్ల సార్ చెప్పినట్టు తప్పు ఆన్సర్ వచ్చిందంటే బ్లండర్ మిస్టేక్. నీకు కనపట్లేదు ఆ ఎంఆర్సీ ఉందో లేదో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, అది చూసుకొని చేయాలి. నువ్వు రాంగ్ ఆన్సర్ వచ్చిందని ఎంఆర్సీ మీద దోస్తే ఎలాగా? నీకు రాదని చెప్పు, నీ క్యాలిక్యులేటర్ మీద చెప్పొద్దు. ఓకేనా? నువ్వు చేసే ముందే ఎంఆర్సీ క్లియర్ అయిందో లేదో చూసుకో క్లియర్గా. అవ్వకపోతే అది క్లియర్ చేసి చెయ్యి. ఏదర్ ఆన్ బటన్ అన్న నొక్కు, ఎంఆర్సీ బటన్ అన్న మళ్ళీ ఎంఆర్సీ కొడితే మళ్ళీ ఎంఆర్సీ వస్తుంది, జాగ్రత్త చూసుకో. ఓకే, ఇది క్యాలిక్యులేటర్ టిప్. ఈరోజు 2 క్యాలిక్యులేటర్ టిప్ చెప్పాను. ఒకటి డివైడెడ్ బై ఈక్వల్ టు, ఇంకొకటి ఎం ప్లస్ ఎం మైనస్ ఎంఆర్సీ. బట్ ఎం ప్లస్ ఎం మైనస్ ఎంఆర్సీ నేను ఇంట్రడ్యూస్ చేశాను, బట్ ప్రతిసారి ప్రతి ఫ్యాకల్టీ ప్రతి చోట చాలాసార్లు మోర్ దాన్ 10,000 టైమ్స్ మీరు వాడాల్సి వస్తుంది. ఫస్ట్ టైం విన్నారు కాబట్టి కొంచెం కష్టంగా ఉండొచ్చు, తర్వాత ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీ అయిపోతుంది ఏదైనా అంతే. ఓకేనా? ఫైనల్గా వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ ఇచ్చి వెళ్తాను. సార్ వెయిట్ చేస్తున్నాను, నాకేం ఇన్ఫర్మేషన్ లేదు. సార్ వస్తే నేను వెళ్ళిపోతా, లేకపోతే నేను ఉంటా ఇక్కడే. ఒకసారి చూడండి అమ్మ, సార్ వచ్చారు లేదు ఒకసారి, ఎవరైనా లాస్ట్ అతను లేదా కోఆర్డినేటర్ని మన ఇన్ఛార్జ్ని పిలవండి. ఎవరు లేరా? ఓకే, వచ్చేదాకా ఉంటాను నేను. అయిపోయారు మీరు కూడా. దాన్ని స్పీడ్ పెంచాలి, అది పోయినట్టుంది, తర్వాత గుర్తు చేయండి నాకు. వాట్ ఈస్ ద సమ్ రిక్వైర్డ్ టు ఎర్న్ మంత్లీ ఇంటర్? మంచి సమ్ అమ్మా, దిస్ వన్ 3 minutes టైం. చేయలేరు, ఎవరైనా చేస్తారని చూద్దాం. కింద చాక్లెట్స్ తెచ్చిపోయి, చాక్లెట్స్ ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి అసలు చాక్లెట్స్ నచ్చదు? అండ్ రైస్ ఒకటి, అంతే కదా. 2, నేను కూడా చాక్లెట్స్ తినను అసలు, అంటే తింటే నాకు వామిటింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది. 4,000 మోస్ట్ ఆఫ్ ది క్లాస్ చాక్లెట్స్ ఇష్టం కాబట్టి చాక్లెట్స్ తెప్పించి పెడదాం అమ్మా. రైట్ ఆన్సర్ ఫస్ట్ చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇద్దాం. ఆన్లైన్ వాళ్ళు అయితే లేదు, చాక్లెట్ బొమ్మ పంపిద్దాం వాళ్ళకి. క్వశ్చన్ చెప్పండి, అదే రైట్ ఆన్సర్ అవ్వచ్చు కదా. నేను చెప్పా నేను చెప్పాం అంతే. ధైర్యం ఉండాలి నా అలాగా రాంగ్ ఆన్సర్ చెప్పాలంటే, అలాగే ధైర్యవంతులై ఉండాలి. మీకు ధైర్యం లేదు, చెప్పండి ధైర్యంగా చెప్పండి. రైట్ ఆన్సర్ చెప్పడానికి ధైర్యం ఉంటుంది అందరికి, రాంగ్ ఆన్సర్ చెప్పడానికి ధైర్యం ఉండదు కదా. చెప్పండి 2,000. నేను అంతే ఏదో ఒకటి రాసేస్తాను. 1,000 మీరు చెప్పకపోతే మీ పేరు మీద ఏదో ఒకటి రాసేస్తాను. వెనకాల మంచి వాళ్ళు 1,500. ఫస్ట్ మంచి అమ్మాయి 2,500. నేను ఏదో ఒకటి రాసుకోవటం కంటే మీరు చెప్పడం బెస్ట్ కదా. వెరీ సింపుల్ అమ్మా. వాట్ ఈస్ ద సమ్ రిక్వైర్డ్ టు ఎర్న్ మంత్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ 1,200 at the rate of 18% per annum? మంత్లీ 1,200 రావాలి అంటే 18% per annum ఇంట్రెస్ట్తో ఎంత అమౌంట్ కావాలి, ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలి?
ఎంత అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ పి అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడో కూడా తెలియాలి కదా నీకు. పి అడుగుతున్నాడు, ఐ ఇచ్చేసాడు, ఆర్ ఇచ్చేసాడు, టీ టీ కూడా ఇచ్చేసాడు. టీ ఎక్కడ ఇచ్చాడు? ఇచ్చాడు. ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదు. ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్. ట్రై యువర్ లెవెల్ బెస్ట్. పెద్ద పెద్ద ఈక్వేషన్ వేయాలి, ఓ పేజ్ ఆన్సర్ రావాలి. 80,000 9,775. మా ఆన్సర్ చెప్పిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. చెప్పకముందు చేస్తేనే కదా కిక్ ఉండేది. రాంగ్ చేసినా చెప్పకముందు చేస్తేనే కిక్ ఉంటుంది అన్న. అదే మేము ఫిక్స్ అయిపోయాం. మళ్ళీ చెప్పొచ్చు, మళ్ళీ చెప్పొచ్చు. 1 2 3 ఆన్సర్లు చెప్పొచ్చు అక్కడ. అమ్మాయి ఆన్సర్ చూసి చెప్పేయమ్మా, నువ్వు చెప్పేసి. 8,000 అమ్మా, నువ్వు ఆ పక్కన అమ్మాయి ఆన్సర్ చూసి చెప్పు, నువ్వు ఆ అమ్మాయి ఆన్సర్ చూసి చెప్పు. 8,000 80,000. ఆ పక్కన అమ్మాయి ఆన్సర్ చూడు. అది కూడా రైట్ ఆన్సర్ అవ్వచ్చు కదా. 8,000. 8,000 వేసేస్తే మంత్లీ 1,200 వస్తాయా? Don't see maths as a subject. See it as a general knowledge. 80,000. టైమ్ అప్. ఇది చాలు, నేను చెప్తా. చెప్పట్లేదు, తెలియట్లేదు అసలు నాకు. నేను చెప్తానమ్మా, నేను చెప్తా కదా. ఇంకా ట్రై చేస్తున్నారు అందరూ. హోంవర్క్ ఇద్దామా పోనీ? ట్రై చేస్తున్నారు బాబు, చెప్పాలి. ఏం చెప్తాం, మేము చెప్తాం అని ట్రై చేస్తున్నాం. ఐ విల్. సార్ యాక్చువల్లీ వాట్ వాస్ గివెన్, ఏవి ఇచ్చాడు అనేది రాసేసుకో ఫస్ట్ నువ్వు. సార్ పి అనేది కావాలి, క్వశ్చన్ చదివితే అర్థమవుతుంది. డిపాజిట్ అమౌంట్ మీన్స్ ప్రిన్సిపల్ అమౌంట్. సార్ దే హ్యావ్ గివెన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1,200 పర్ మంత్ పర్ యానమా. మంత్లీ 1,200 కావాలంటే నువ్వు ఇప్పుడు ఏది రాసినా మంత్లీనే రాయాలి. వాళ్ళు క్వశ్చన్లో ఏది ఇచ్చినా ఇక నుంచి నువ్వు ఎలాగ కన్వర్ట్ చేసుకుని రాయాలి, మంత్లీ కన్వర్ట్ చేసుకుని రాయాలి. తర్వాతంగా చూద్దాం. మంత్లీ 1,200 రావాలి. ఇప్పుడు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ 1,200 వస్తుంది అని చెప్తున్నాడు. టీ కూడా పర్ మంతే, ఒక మంత్కే కదా నువ్వు కావాల్సింది. సరే, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఒక మంత్లీ 1,200 వస్తుంది. టైం పీరియడ్ కూడా వన్ మంతే. సార్ పి కావాలి, ఐ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, ఆర్ కూడా ఇచ్చాడు. కానీ 18% పర్ యానం ఇచ్చాడా, పర్ మంత్ ఇచ్చాడా అమ్మా? ఏదర్ ఉంటే అన్ని మన అమ్మ, వేరే దాంతో నాకు సంబంధం లేదు, కానీ టీఆర్ మాత్రం ఒకే ఫార్మాట్లో ఉండాలి. ఏదర్ టీనన్నా ఇయర్లో కన్వర్ట్ చేయి, ఆర్నన్నా మంత్లో కన్వర్ట్ చేయి. ఆర్ని మంత్లీ కన్వర్ట్ చేయడం ఈజీ. 18% పర్ యానం అయితే పర్ మంత్ ఎంత? 1. పర్ మంత్ పర్ యానమ్మా. ఇప్పుడు అన్ని మంత్లోకి వచ్చేస్తాయి అమ్మా. ఇక్కడెక్కడైనా భయంకరంగా ఆలోచించాను, ఫార్ములాని రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫార్ములా మా సార్ ఏం చెప్పాడు, ఇచ్చి రాసుకోమన్నాడు. బట్ రాసేటప్పుడు ఒకటి చెప్పాడు, టీ ఏ ఫార్మాట్లో ఉంటే అది కూడా. టీ ఏంటి అది క్లియర్గా డీకోడ్ చేయాలి. నువ్వు మంత్లీ అడుగుతున్నాడు కాబట్టి పర్ మంత్ ఈజ్ ద టీ. ఆర్ పర్ యానం ఇచ్చాడు కాబట్టి పర్ మంత్ కూడా రాసుకోవాలి. ఇప్పుడు ఫార్ములా రాయమన్నాడు మా సారు. ఐ ఈజ్ ఈక్వల్ టు టీఆర్. సో ఐ ఎంతమ్మా? 1,200. పి ఏది మనం ఫైండ్ అవుట్ చేయాలి. పర్ మంత్ ఎంత రావాలి? ఇంట్రెస్ట్ 1.5 ఎలా రాయొచ్చు? 0. చెప్పాలి 0. అమ్మ అందరూ చెప్పాలి. 1.5ని డెసిమల్స్లో రాయాలంటే ఏం రాయాలి? 0.01
5 ఆర్ 1.5% డైరెక్ట్గా వేసినా పర్లేదు సార్. P is equal to 100 divided by 0.015 ఎంత? ఎయిటీ. సార్ ఇక్కడ ఎక్కడ అందరూ రాంగ్ చేస్తారు సార్ అంటే టైం పీరియడ్ టీ ఫైండ్ అవుట్ చేయడం ఒకటి, 1.5%ని డెసిమల్స్లో తీసుకోకుండా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనమాట. అండ్ ఏంటి 1.5% అనే వేసేద్దామని. నువ్వు ఎప్పుడైనా పర్సంటేజ్ని క్యాలిక్యులేషన్లో తీసుకెళ్ళేటప్పుడు డెసిమల్స్లోనే తీసుకెళ్ళు. నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు సార్, డెసిమల్స్లోనే తీసుకెళ్ళి. ఎందుకంటే ఒక్కసారి రాంగ్ అయిపోద్ది నీకు పర్సంటేజ్ వాడుతున్నప్పుడు క్యాలిక్యులేషన్లో. ఆ ఒక్కసారి చాలు నీ డిసైడింగ్ ఫ్యాక్టర్ లైఫ్. 200కి 199 వస్తే పాసా ఫెయిల్ అమ్మా? ఫెయిల్. 1 మార్కే కదా అని వదిలేస్తాడు నువ్వు. ఆ ఒక్క మార్కే నీ లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అందుకని రిస్క్ తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే పర్సంటేజ్ని డెసిమల్స్లో తీసుకొనే క్యాలిక్యులేషన్ తీసుకో. నీకు రాదు అంటే ఏం లేదు, 1.5 డివైడెడ్ బై 100 వెయ్యి క్యాలిక్యులేటర్లో. ఆ డెసిమల్స్లో తీసుకెళ్ళి రాయి, ఏం పర్లేదు. మహా అయితే ఒక 1 మినిట్ లాగ్ అయ్యిద్ది నీకు అంతే. నీకు హై అండ్ 100% గ్యారంటీ కాన్ఫిడెంట్ ఉంటేనే అది చేయాలి. 1 × 1.5 వేసిన అంతే వస్తుందిలే. సో ఇది క్యాలిక్యులేషన్. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్ని డీకోడ్ చేయలేకపోవడం. పీరియడ్ ఎంతకి, టర్మ్ ఎంతకి అడిగాడు, 1 మంత్కి అడిగాడు, టర్మ్ కనిపెట్టలేకపోవటం. టర్మ్ ఎంతకి అడిగాడమ్మా, 1 మంత్కి నాకు 1200 రావాలంటే, అంటే టర్మ్ ఇక్కడ ఎంతమ్మా, T=1 మంత్ అనేది కనిపెట్టలేకపోవడం. పి అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడని కనిపెట్టలేకపోవడం. ఇప్పుడు క్వశ్చన్ని డీకోడ్ చేయడం ఈజీ ఇంపార్టెంటా లేకపోతే ఆన్సర్ చేయడం ఇంపార్టెంటా అమ్మా? ఏది ఇంపార్టెంట్? క్వశ్చన్ని డీకోడ్ చేయడం ఇంపార్టెంట్. డీకోడ్ చేసి పెడితే నువ్వు చేసేస్తావు ఆన్సర్. ఎవరైనా చేస్తాడు. P=I=P పర్ మంత్ టీ అనేది రాసి పెడితే ఆ ఫార్ములా అప్లికేషన్ చిన్నపిల్లడు 10th క్లాస్ పిల్లోడిని ఏమంటే చేస్తాడు. ఆ 10th క్లాస్ పిల్లోడికి ఈ క్వశ్చన్ ఇవ్వు, డైరెక్ట్గా చేయలేడు. నీకు ఇవ్వు, నువ్వు కూడా చేయలేవు. బికాస్ క్వశ్చన్ని డీకోడ్ చేయడం రాదు నీకు. క్వశ్చన్ని డీకోడ్ చేయాలంటే ఎవరు నేర్పిస్తారు? అది నేనైతే చెప్పగలను, కానీ 100 క్వశ్చన్లు అయితే 101 క్వశ్చన్ వస్తుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు డీకోడ్ చేయడం వస్తుంది. అంటే ఇక్కడ టాలెంటా హార్డ్ వర్క్? హార్డ్ వర్క్. టాలెంట్ ఎక్కడ ప్లే అవుతుంది? అప్లికేషన్లో. కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏది ప్లే అవుతుందో తెలుసా? హార్డ్ వర్క్, పేషెన్స్. ఈ టాలెంట్తో పాటు ప్రొఫెషనల్ కోసం సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ కూడా కావాలి. అందుకనే చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళలో టాలెంటెడ్ పీపుల్ ఉంటారమ్మా. హై ఎండ్ నాలెడ్జ్ ఉంటుంది, నీకు సిస్టమ్ నుంచి ఇటు నుంచి అడిగి చెప్తాడు, ఏది అడిగినా లాజిక్ చెప్తాడు, కానీ ఫెయిల్ అవుతాడు. బికాస్ ఇతనికి పేషెన్స్ లేదు, హార్డ్ వర్క్ లేదు. కూర్చోడు, పట్టుమని 15 నిమిషాలు కూర్చోలేడు. కానీ హై ఎండ్ నాలెడ్జ్ ఉంటుంది, టాలెంట్ ఎక్కువ ఉంటుంది పిల్లోడికి. ఏది లేదు సార్ అంటే హార్డ్ వర్క్ లేదు. ఇప్పుడు చెప్పు, నీకు హార్డ్ వర్క్ ఉండాలా, టాలెంట్ ఉండాలా? రెండు ఉండాలి. ఎప్పుడే ఇంకా గట్టిగా చెప్పాలంటే హార్డ్ వర్క్ కొంచెం ఎక్కువ మోతాదులో ఉండాలి ఈ కోర్స్. ఫెవికాల్ వేసుకుని కూర్చోవాలి అంతే. మేము సిఏ ఫౌండేషన్ చదివేటప్పుడు 1 మంత్ లెక్కలేదు. ఇప్పుడు ఇంకా టఫ్ ఉండేది, రాక కోర్స్ కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది అకౌంట్స్. ఎక్కువ అని చెప్పను, కానీ నేను మంత్స్లో చదివాను. నేను ఎంపీసీ 2 మంత్స్లో రాసేయాలి, జూన్లో రాసేయాలి. ఫెవికాల్ వేసుకుని కూర్చుంటేనే అయింది కదా. సో ఒక 1.5 మంత్ కోచింగ్ ఇచ్చారు. 1 మంత్ కూర్చున్నాము, ఫెవికాల్ వేసుకుని కూర్చున్నాం అంతే. ఏం రాదు అకౌంట్స్ అప్పుడు చదవటమే కదా ఎంపీసీ అంటే. కానీ మొత్తం మ్యాథ్స్ పెద్ద ఏం చదవలేదు, ఆల్రెడీ వచ్చింది కాబట్టి పైన చూసుకుని వెళ్ళిపోయాం. కీ ఫ్యాక్టర్ ఈజ్ హార్డ్ వర్క్ ఆర్ టాలెంట్, బోత్. సేమ్ అలాగే ఇంకో అతను కూడా పాపం ఫెవికల్ వేసుకుని కూర్చున్నాడు, కానీ రాదు, టాలెంట్ లేదు, ఫెయిల్. అదేంటి కిషోర్ అన్న, మా సీనియర్ కిషోర్ అన్న అంటాం మేము. 3 అటెంప్ట్స్ పాపం రూమ్ నుంచి బయటికి వెళ్ళడమ్మా. యాక్చువల్ మాది మిడిల్ రూమ్ అయితే హాస్టల్, అతను చివరి రూమ్. మేము ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం అతను చూసారి, ఇంతసేపు ఎలా కూర్చుంటున్నాడు రా బాబు. 3 అటెంప్ట్ నుంచి ఫెయిల్ అవ్వలేదు అవుతుంది సీఏ ఫౌండేషన్. ఇప్పుడు అయింది, మరి అయిపోయిన తర్వాత 3-4 అటెంప్ట్స్కి అయింది సీఏ ఫౌండేషన్. అంత హార్డ్ వర్క్ చేసేది ఎందుకు అవ్వలేదంటే టాలెంట్ మిస్సింగ్. టాలెంట్ మిస్ అవుతున్నాడు. రెండు ఉండాలి, లాజిక్ బ్రెయిన్ ఉండాలి, హార్డ్ వర్క్ కూడా ఉండాలి. రెండు యాడ్ అయినప్పుడు నేను ఎవరు ఆపలేరు. ఈ ఫీల్డ్ అయినా కాదు, ఏ ఫీల్డ్లోనూ ఆపలేరు. వెళ్ళిపోయేటప్పుడు ఒక హోంవర్క్ ఇచ్చి వెళ్తాం, నాకు అలవాడు కాబట్టి దీన్ని హోంవర్క్ ఇచ్చి వెళ్తాం. ఒక్క నిమిషం నేను పెడతాను. కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, ప్రతిదీ 2 times చెప్తా. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి
మళ్ళీ మళ్ళీ చెప్తాను, నేను స్పెషల్ క్లాసులు పెట్టి ఏం భయపడొద్దు. నేను క్లాస్ చెప్పేటప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం కఠినంగానే ఉంటాను, డౌటే లేదు, మిలిటరీ ట్రైనింగే. మీరు అమ్మ నేను కఠినంగా ఉండి మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరా? కంపల్సరీ ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాలి, బాధపడాలి, నా మీద కోపం తెచ్చుకోవాలి. ఈయన అన్నందుకన్నా నేను పాస్ అయ్యి చూపిస్తా అనే పౌరుషం రావాలి మీకు. ఓకేనా? నేను తిట్టాలా తిట్టకూడదా మిమ్మల్ని? భయంకరంగా తిడతా, మీరు ఫీల్ అయ్యేలాగా తిడతా, డౌటే లేదనమాట. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో మా పేరెంట్స్ కూడా మమ్మల్ని తిట్టట్లేదు కదా, ఈయనేంటి ఇలా తిడుతున్నాడు అనే రేంజ్లో తిడతారు అనమాట. నా మీద కోపం వచ్చి నాకు బయట స్కెచ్ చేద్దాం అనే రేంజ్లో తిడతారు అనమాట. డెఫినెట్లీ ఆ కోపం అంతా మీ స్టడీస్లో చూపించండి, మీరు పాస్ అవ్వండి. నేను తిట్టిన ప్రతి తిట్లకి నేను సారీ చెప్తాను మీకు వచ్చి, సారీ సారీ అని. ఆఫీస్కి పిలిపించి లేదా క్లాస్ రూమ్లో అందరి నుంచి బట్టి క్లాస్లో పెట్టి, అప్పుడు వరకు మాత్రం నేను ఏది చెప్తే అది చేయాల్సిందే, మిలిటరీ ట్రైనింగ్ గ్యారంటీ. ఇక్కడ మీ బ్యాచ్ లీడర్స్ బ్యాచ్, లెజెండ్స్ బ్యాచ్ కదా? టైం పడుతుందమ్మా, ఓపెన్ అవుతుంది. ప్రెసిడెంట్ బ్యాచ్ ఇక్కడ ఇదేనా లీడర్? అది లెజెండ్స్ బ్యాచ్ దొరికింది. మా వచ్చిందో రాలేదో చూడండి, మీ ఫోన్లో ఫోటో వచ్చిందా? వచ్చిందా? దట్ ఈస్ ద హోంవర్క్ ఫర్ యూ. రైట్. బై. సార్ క్లాస్ కూడా నేను తీసేసుకున్నాను. బై. ట్రై చేయండి అమ్మా, సమ్ ట్రై చేయండి. రికార్డింగ్ ఆఫ్ చేయలేదు. మనం మెసేజ్లు చదవట్లేదు. Recording stopped.